కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. వేడుకలకు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు హాజరయ్యారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు జెన్ని రమణయ్య, రాజానాయుడు, పెంచల్ నాయుడు, పిఎల్ రావు, పనబాక భూలక్ష్మి, జాఫర్, షరీఫ్, మైనుద్దీన్, సాబిర్ ఖాన్, జలదంకి సుధాకర్, ప్రశాంత్, కూవరపు బాలాజీ, బ్రహ్మం గుప్తా, ఇంతియాజ్, రియాజ్, అన్వర్, కొమరి విజయ, రేవతి, వనజరెడ్డి, పముచుల, ప్రదీప్, అమ్రుల్లా, కంటే వెంకట సాయిబాబా, దోర్నాల హరిబాబు, శిఖరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఒక సంవత్సరం ఏడాది పాటు అయింది. ఈ ఏడాదిలో అనేక సంస్కరణలు చేసుకున్నాం. రాష్ట్రం దివాలా స్థితి నుంచి ఈరోజు ప్రతి ఒక్కరిలో ఒక నమ్మకం కలిగించే స్థితికి వచ్చాము. ప్రపంచంలో ఎక్కడ తెలుగువారు ఉన్నా వాళ్ళందరికీ అడిగితే దారిలో పడతా ఉంది, గాడిలో పడతా ఉంది. స్టార్ట్ అయిన 5-6 నెలలు వాళ్ళు చేసిన పనులకి ఆ సర్దుకోవడానికే సరిపోయింది. దివాలా తీసేసింది ఈ రాష్ట్రం. ఈరోజు కేంద్రం సహకారంతో మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటున్నాం, దానికి నిధులు తెచ్చుకుంటున్నాం, రైల్వే జోన్ తెచ్చుకున్నాం, తర్వాత అనేక ఇండస్ట్రీస్ తెచ్చుకుంటున్నాం. ఎంతసేపటికి మీరు సూపర్ 6 చెప్పారు, ఏం చేయలేదని. రాగానే మెగా డిఎస్సి పెట్టాం. వేలాది బిడ్డలకు ఉద్యోగం, ఎప్పటి నుంచో వాళ్ళ కోరిక ఉద్యోగం, అది చేశాం. పెన్షన్స్ రాగానే చెప్పిన 4,000 రూపాయలు ఒక్కసారిగా ఇచ్చేశాం. జగన్మోహన్ రెడ్డి లాగా 4-5 సంవత్సరాలు లాగి ఇవ్వలేదు. దీపం పథకం కింద గ్యాస్ ఇచ్చాం. ఈరోజు చూస్తే అమ్మకి తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి చదువుకోవడానికి 15,000 రూపాయలు ఆ తల్లి అకౌంట్లో వేస్తారు. గత ప్రభుత్వం ఏం చేసింది? 3 పిల్లలు ఉంటే ఒక పిల్లోడికే ఇస్తారు, మిగతా 2 పిల్లలు ఏమవ్వాలి? కూలి పనికి పోవాలి. అలా కాదు, అది మన హక్కు, బిడ్డల హక్కు. అది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బిడ్డకు కానీ చదివేయాల్సిన బాధ్యత తీసుకుంది. ఈరోజు ఆ బిడ్డలందరికీ ఈరోజు ఆ స్కీమ్ నుంచి స్టార్ట్ చేస్తుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఏ నగరంలో మీరు చూసినా గతంకి ఇప్పటికి ప్రజలు కానీ రాబోయే రోజుల్లో కానీ ఈ ప్రభుత్వాన్ని మళ్ళా గెలిపించుకుంటే పెట్టుబడి వాళ్ళు ఆ ఫీల్ ఇస్తే పెట్టుబడిదారులు